ప్రార్థన చెయ్యాలి. చేసిన తర్వాత వీటిని అడుగుతారో అవి దేవుడు ఇచ్చాడని చెప్పాలి. మరొక రకంగా చెప్పాలంటే ఈ వాక్యానికి మరొక అర్థం ఉంది. దాని పేరు ఏంటంటే విశ్వాసపు ఒప్పుకోలు. ఏంటది? విశ్వాసపు ఒప్పుకోలు అంటారు. విశ్వాసపు ఒప్పుకోలు, ఇంగ్లీష్ లో ఫైత్ ఏమంటారు దాన్ని? ఫైత్ కన్ఫెషన్. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు అని పొందుకున్నట్లుగా ఫీల్ అవ్వాలి. ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేసిన తర్వాత వాటిని పొందుకున్నట్లుగా. ప్రైజ్ లార్డ్. పొందుకున్నట్లుగా మనం ఫీల్ అయ్యి ఇచ్చాడని మనము కన్ఫెస్ చేస్తే, ఇవ్వక మునిపే ఇచ్చాడని మనము ఒప్పుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈ సాయంత్రకాల వేళలో ఇది రెండో ఉపవాస ప్రార్థన. సాయంత్రంలో ప్రభు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన చేసినవన్నీ పొంది ఉన్నారని మీరు నమ్మండి. ప్రైజ్ లార్డ్. పొంది ఉన్నారని నమ్మాలి. దాన్ని ఏమంటారంటే విశ్వాసపు ఒప్పుకోలు. చిన్న సాక్ష్యం, నా సాక్ష్యం చెప్తాను, వినండి. ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నప్పుడు, సేవ అయితే నేను చెయ్యను, ఇంకా ఏదైనా చేస్తాను, ఉద్యోగం చేస్తాను అని చెప్పి నేను అడ్డం తిరిగాను. ఎవరికి? దేవుడికి అడ్డం తిరిగాను నేను. అందరూ అంటాడు, పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, అయ్యా నీకు సేవ పిలుపు ఉంది, దర్శనం ఉంది, నువ్వు సేవకి వెళ్ళిపో అన్నారు. ఎవరు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన అదే వాక్ వస్తుంది, కానీ నాకు మాత్రం సేవ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒకే ఒక్క కొడుకుని, కుమారుని. మా తల్లిదండ్రులు అంటారు, బాబు నువ్వు వెళ్తే అంటారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే శ్రేష్టమైంది ఆయనకు కావాలి. దేవుడు నన్ను ఎన్నుకొని పిలుస్తున్నప్పుడు ఆ మాటని నేను నిర్లక్ష్యపరిచి 5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు నిర్లక్ష్యపరిచిన దేవుని మాటని. పొద్దున్న చెప్పాను కదండి, యోనా. అప్పట్లో ఏనో ఆత్మ నాలోనే పనిచేసింది 5 సంవత్సరాలు. కానీ ఏది కలిసి రాలేదు. ఆ ఉద్యోగానికి వెళ్తాను, 10 రోజులు ఉంటే పట్టుమని అక్కడ తీసేస్తారు. మళ్ళా ఉద్యోగానికి వెళ్తాను, అక్కడ 5 రోజులు తీసేస్తారు. నిలెక్కడ లేని పరిస్థితుల్లో నా జీవితం అలా అయిపోయింది. తర్వాత బాగా వినండి, ఒక తీర్మానం చేసుకున్నాను. ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా అపజయాల పాలవుతున్నాను, ఎక్కడ స్థిరపడలేకపోతున్నాను. అసలు నా మీద నీకున్న ఉద్దేశం ఏంటి? సేవ చేయాలా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు నన్ను దర్శించి వాక్యము చేత నన్ను పిలిచాడు. ప్రైజ్ లార్డ్. పిలిచినప్పుడు అప్పుడు కూడా మా తల్లిదండ్రులు నన్ను దేవుడికి అప్పగించలేదండి, ఒప్పుకోలేదు. వాళ్ళ వల్ల నేను ఇంకాస్త టైం తీసుకున్నాను. ఆ టైం తీసుకున్న దాన్ని బట్టి నాకు దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడు. ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడు. అనవసరంగా ఏమంటే ఏమి లేదు, ఒక దగ్గు వచ్చింది. దగ్గు 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 అది అంటే జీవితం చేసేవాడిని. వినండి, విశ్వాస జీవితం చేసేవాడిని. ఎలా జీవితం చేసేవాడిని అంటే, చేస్తే భక్తిగా మందిరానికి వెళ్ళాలి, లోకం అంటకుండా ఉండాలి, వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా జీవించాలని విశ్వాస జీవితంలో నమ్మకంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉండేవాడిని. అయితే నాకున్న ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు గాయాల మీద నాకు చాలా నమ్మకం ఉంది. యేసు ప్రభు గాయాలు, ఆయన గాయాలు
స్వస్థపరుస్తాయని, ఆయన చేతులు నన్ను ఏదొచ్చినా సరే ముడతాయని నాకు ఎక్కువ శాతం ఈ దైవిక స్వస్థత మీద నేను ఏది వచ్చినా, చిన్నగా వచ్చిన జ్వరం వచ్చిన, తలనొప్పి వచ్చినా అలాగే ముందుకు సాగిపోయేవాడిని. ప్రార్థన చేసుకున్నప్పుడల్లా దేవుడు ఏదో ఒక దర్శన రూపకంగా నన్ను ముట్టి స్వస్థపరిచేవాడు. అయితే ఏం జరిగిందంటే, ఈ సేవా పిలుపుని నిర్లక్ష్యపరిచినందువలన నాకు చిన్న రోగం ప్రారంభమైంది. ఏమొచ్చింది? రోగం అనే ముళ్ళుని తీసుకొచ్చి దేవుడు పెట్టాడు. పెట్టిన తర్వాత అటు డాక్టర్ల దగ్గరికి నేను వెళ్ళట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొద్దిగానే తగ్గిస్తాడు, పూర్తిగా తగ్గిపోయినా కొద్దిగైనా తగ్గిస్తాడు. కానీ నాకు నా శరీరం పరిపూర్ణంగా దేవునికి అప్పగింపబడింది. అప్పుడే నేను సంపూర్ణంగా దేవునికి ఎలా ఉన్నానో తెలుసా? విశ్వాస జీవితంలో దగ్గు వచ్చిన, జలుబు వచ్చిన ఇంజెక్షన్ పొడిపించుకునేవని కాదు, ప్రార్థన చేసుకునేవాడిని, ఆయన గాయాలను ఆశ్రయించేవాడిని. అలా తిన్నగా స్వస్థతలు, జలుబు వచ్చిన, దగ్గు వచ్చిన అనుభవిస్తూ ఉండేవాడిని. కాబట్టి ఆయన గాయాలలో నాకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాత రోగం వచ్చింది, ఒక టీబీ లాగా మారిపోయింది. అది ఆ రోగం ముదిరిపోయింది. ఏమంటే భయంకరమైనటువంటి రోగం. బాగా ఇంతలావున ఉండేవాడిని. అలా 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 ఆ రోగం నన్ను వేధించింది, మరణానికి తీసుకువెళ్ళింది. ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? మరణ పడకలో నేను పడుకుందాం అనుకుంటే భయం వచ్చేది, చచ్చిపోతా, మరణ భయం అది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఆయన గాయాలను విడిచిపెట్టలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మా నాన్న చేతులెత్తి దండం పెట్టాడు. వద్దు, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళను. ముడితే ప్రభు ముట్టాలి, లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇలాగే అన్నానండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, చూపించుకున్నాను, నేను చూపిస్తాను, నీకు దండం పెడతాను రా అన్నాడు. లేదు, ఆయన ముడితే నేను బ్రతుకుతాను, లేకపోతే ఆయన రాజ్యానికి వెళ్తాను అన్నప్పుడు మా నాన్న మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకున్నారు. చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ సమయంలో కూడా మరణ భయం నన్ను వెంటాడుతున్నప్పుడు కూడా నా విశ్వాసంలో ఏమాత్రం కొంచెం కూడా లోపము లేదు. అలా అలా దినాలు గడుస్తున్నాయి. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, మరణ భయం వెంటాడుతుంది. ఒకానొక రోజున నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా, బ్రతికుంటే నీ సేవ చేస్తాను, ఈ మరణ భయము వీటన్నింటినీ తొలగించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే ఈ రోగం ఇంకా ఎక్కువ అవుతుంది. తలకి గోడకి తలకేసుకొని బాదుకుంటున్నాను, తట్టుకోలేక అలా దొల్లెడుతున్నాను. భయంకరమైన పరిస్థితి. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఆటోను పంపించారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పి ఆటో పంపిస్తే, ఆటో నేనేం చేశాను తెలుసా? దేవుని మందిరానికి తీసుకెళ్ళమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. లేదు లేదు, మీరు నేను వెళ్తున్న మందిరానికి తీసుకెళ్ళండి, విడిస్తే అక్కడ ప్రాణం విడుస్తాను, బ్రతికితే అక్కడ బ్రతుకుతాను. ప్రైజ్ ది లార్డ్ అని నేను అంటుంటే వాళ్ళు భయపడుతున్నారు. వీడికి మనరం మీద భయం లేనే, మనిషి చచ్చిపోతాడేమో అనే భయమే లేనే లేదు. ఎందుకు భయం? ఇక్కడ కలుముస్తే దేవుని రాజ్యంలో యుగ యుగాలు అక్కడ ఉంటాం. ఆ మాట అన్న తర్వాత నేను ఆ మందిరంలో తీసుకెళ్లారు. మధ్యరాత్రి పాపం పాస్టర్ గారు పరిచర్య వాళ్ళందరూ కూడా. అప్పుడు నేను ఆ పరిస్థితి ఎలా ఉందండి, కోమా స్టేజ్లో ఉన్నాను, ఇక చనిపోయే దగ్గర పడ్డాను. చావుకి నాకు ఎంత దగ్గర ఉందంటే చాలా దగ్గరగా ఉంది. వణుకుతున్నాను. ఆ రూమ్ దగ్గరికి వచ్చేసరికి నిలబడలేని శక్తి లేకుండా ఆ డోర్ దగ్గరే పటక్కని పడిపోయాను. అట్లా నా పరిస్థితి దారుణం.
అప్పుడు నన్ను చేపట్టుకొని అందరూ చేపట్టుకుని వాళ్ళు తీసుకొచ్చి ఆ మందిరంలో పడుకోబెట్టారు. ఆ పాస్టర్ గారు ఎవరో తెలుసా? డాక్టర్ ఉద్యోగం చేశాడు. ఆయనకు రోగం వస్తే ఆయన బాగు చేసుకోలేక దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన రోగాన్ని తీసివేశాడు. ఎవరికి? డాక్టర్ గారికి. అప్పుడు ఆ డాక్టర్ గారు, ఆ పాస్టర్ గారు, సారీ అండి, డాక్టర్ గారు కాదు, పాస్టర్ గారు వెంటనే ఆయనకున్న అలవాటు ఏంది తెలుసండి? డాక్టర్లకి ఏం చేస్తారు? చేయబట్టుకొని చూస్తారు నాడి ఉందా లేదా అని. ఆయనకు ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు చెప్పే పరిస్థితి, ఈయన పరిస్థితి చూస్తే అసలు చనిపోయి ఉంటాడేమో అని అనుమానం వచ్చింది. వెంటనే ఆ పాస్టర్ గారు నాడి పట్టుకొని చూస్తే ప్రాణము పోయింది. ఏం పోయింది? ప్రాణము నాలో లేదు అని చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఏడుస్తున్నాడు. ఎవరు? పాస్టర్ గారు ఏడుస్తున్నారు. అమ్మో, పాస్టర్ గారు ఏడిస్తే ఆ చుట్టుపక్కల లేడకుండా ఉంటారా? ఆయన చూసి మా అమ్మ, మా నాయన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏమైంది పాస్టర్ గారు అంటే, ఏమి కాలేదు అని చెప్పి ఆయన దాదాపు కన్నీళ్లు కరిస్తే, నిజమండి ఆ దైవ సేవకులు ఇప్పుడు ఉన్నారు, ఆయన సొక్క అంతా కూడా తడిచిపోయింది. చొక్క తడిసిపోయిందండి. అలా ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రభువా, ఈ బిడ్డను మీరు బ్రతికించాలి. ఇక్కడ అవమానం, ఈ సంఘానికి అవమానము కలగకూడదు. ఇక్కడ తీసుకొచ్చారు, చచ్చిపోయాడు బాబు అని చెప్పి అందరూ అనేక విధాలుగా మాట్లాడతారు. ఈ అవమానాన్ని కొట్టివేయి, మరణములో నుంచి జీవములోనికి దాటించు. నీవు నిజమైన దేవుడు అయితే ఖచ్చితముగా ఇక్కడ ఈ శవం, నిర్జీవమని ఈ శవం లేపబడాలని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. గంట సేపు ప్రార్థన చేస్తూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్ళు విడిచే ప్రార్థన చేస్తున్నాడు. చేసి తర్వాత ఆ చివరిలో ఆమేన్ అనబోతున్నప్పుడు దేవుని స్వరము ఆయనకి వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దైవజనులకు వినపడుతుంది, ఇదిగో నేను ఏర్పరచుకున్న పాత్ర ఇది. నన్ను నిరాకరించి, నన్ను ద్వేషించి ఇతన్ని ఇంట్లో పెట్టుకున్నారు, అందుకని ఈ శాపం వచ్చింది. నేను ఇతన్ని బ్రతికిస్తున్నాను, ఇక మీదట నన్ను వెంబడించాలి అని చెప్పి ఆ స్వరం విన్న తర్వాత ఆయన ఉలిక్కిపడి ఆ ప్రార్థన ఆపి, దేవుని స్వరం విన్నాడు కదా అని చెప్పి వెంటనే ఆ నాడి పట్టుకొని చూస్తే అప్పుడు మరలా లప్టప్ అని కొట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ధైర్యం వచ్చింది ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చెప్తుంటే ఏదో కట్టు కథ చెప్పినట్టుగా ఉంటుంది, కానీ కల్లారా చూసి అనుభవించి సాక్షాత్తుగా ఉన్న ఆ దైవ సేవకులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? నన్ను తడుతున్నాడు, బాబు 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 అని తడుతున్నారు. నాకు జీవం లేదు, ఏం లేదు, జీవం లేదు. తడుతూ ఆయన మరలా చిన్న ప్రార్థన చేశాడు. అప్పుడు నాకు ఉనికి కలిగింది, కళ్ళు తెరిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అప్పుడు సంఘంలో ఆయన సాక్ష్యం చెప్పాడు పాస్టర్ గారు. అప్పుడు దాకా చచ్చిపోయిందని ఎవరికి తెలియదు, మా అమ్మగా తెలియదు, చుట్టుపక్కల కూడా తెలియదు. ఆయన మౌనముగా నోటిని కాచుకొని సంఘంలో సాక్ష్యం చెప్పాడు. ఏమని తెలుసా? మీరు జలుబు వస్తే, దగ్గు వస్తే, పరుపరున్న మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. గత రాత్రి చనిపోయినటువంటి వ్యక్తిని దేవుడు లేపాడు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఎందుకని లేపాడు? దానికి కారణం ఏంటి? ఓకే, సేవ చేయడం ఓకే, కానీ నాకున్న విశ్వాసం. చస్తే ఆయన చంపుతాడు, లేకపోతే లేపుతాడు. విశ్వాసం. మనుషుల వైపు నా మనసు వెళ్ళలేదు, మనుషుల వైపు పరిగెత్తలేదు. కాబట్టి ఆయన మహిమ కొరకు చనిపోయిన నన్ను మళ్ళీ తిరిగి బ్రతికించాడు. దీన్ని ఏమంటారంటే, చనిపోయినోడు బ్రతకడం అసలు సాధ్యము కానే కాదు. గంట తర్వాత, అది గంట తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బ్రతికించాడు కేవలం విశ్వాసమును బట్టి. మీరు కూడా వాక్యం ఏమంటుంది తెలుసా? విశ్వాసపు ఒప్పుకోలు కావాలి. ప్రార్థన చేస్తే సరిపోదు. విశ్వాసపు ఒప్పుకోలు ఎప్పుడైతే మన జీవితంలో మన నోట ఉంటుందో అప్పుడు కార్యం అనేది తొందరగా అవుతుంది. ఎప్పుడో అయ్యేది, కానీ ఆ విశ్వాసపు ఒప్పుకోలను బట్టి నా దేవుడు నాకు చేస్తాడు, ఈ కార్యాన్ని చేస్తాడని చెప్పి ఎప్పుడైతే మనం నమ్ముతామో లేటుగా జరిగేది తొందరగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, వినండి. బైబిల్ గ్రంథంలో శతాధిపతి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అధికారం ఉంది. మిలిటరీ ఆఫీసర్. ఒకరిని బొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. కానీ తన దాసుడు, తన కుమారుడు రోగి, చావు సిద్ధంగా ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరో శతాధిపతి, పలుకుబడి ఉంది, డాక్టర్లు తెలుసు, రాజకీయవేత్తలు తెలుసు, అంతా ఉంది, డబ్బు ఉంది. మరి రోగాన్ని ఎందుకు బాగు చేసుకోలేకపోయాడు? మనకు వస్తుంది కదండి ఆలోచన. బాగా వినండి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, చావ సిద్ధముగా ఉన్నాడు. ఎవరో తన కుమారుడు. అప్పుడు యేసు ప్రభుని గూర్చి విని ఆయన అనేక వస్తాడని చెప్పి యేసు ప్రభుని పిలవండ్రా అని చెప్పి యేసు ప్రభుని పిలవనంపలేదండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎవరో శతాధిపతి. ఈయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? బోధకుడా, నీవు మా ఇంటికి వచ్చేదానికి నేను యోగ్యుణ్ణి కాను, నా ఇల్లు యోగ్యమైనది కాదు. అయితే ఏం చేయాలి శతాధిపతి అని అడిగినప్పుడు, ఇదిగో నీవు ఇక్కడ ఉండే మాట సెలవివు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ఇక్కడ ఉండే నీవు మాట సెలవివు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. చనిపోయిన చిన్నదాన్ని లేపాడు, ఇంటికి వెళ్ళి లేపాడు, చేతులుంచి ప్రార్థన చేశాడు. కానీ ఈయన శతాధిపతి, మిలిటరీ ఆఫీసర్ ఏమంటున్నాడో తెలుసా? బోధకుడా, నా ఇల్లు యోగ్యమనేది కాదు, అపవిత్రమైనది. నీవు అక్కడ అడుగు పెట్టడానికి రావద్దు. నీవు ఇక్కడే ఉండి మాట మాత్రము సెలవుము. నా దాసుడు, నా కుమారుడు స్వస్థపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే విశ్వాసపు ఒప్పుకోలు. ఆయన రావాలి, ప్రార్థన చేసి చేతులు ఉంచాలి, ఓ దెయ్యమైతే పో అనాలి, చేపట్టి లేపాలి. ఇన్ని కార్యక్రమాలు ఏమీ వద్దు, నువ్వు మాట మాత్రము సెలవేవు, అంతే చాలు. మాట మాత్రం సెలవిస్తే అయిపోద్దా? చూడండి, ఒక విశ్వాసపు ఒప్పుకోలు చూడండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ప్రార్థనకు వచ్చారు. ఎవరి నిమిత్తమో మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ కుమారుల నిమిత్తమై, మీ తండ్రుల నిమిత్తమై ఇక్కడ ఉపవాస ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఏ కార్యమును మీరు నిమిత్తమై ప్రార్థన చేస్తారో ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఆ సమస్య ప్రార్థన కాదు నువ్వు చేసేది, ఉపవాస ప్రార్థన. మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరికైతే స్వస్థత కావాలో, ఎవరికైతే విడుదల కావాలో, ఎవరికైతే సమస్యల నుంచి విడుదల కలిగే నెమ్మది కావాలో, దేని నిమిత్తమై నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో ఇక్కడ నుండి నువ్వు విశ్వసించగలిగితే, విశ్వసించి ఆ రీతిగా ఒప్పుకోగలిగితే ఇక్కడ నీ ఉండగానే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర మాట చెప్పాడా? యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? వెంటనే ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను ఎన్నడూ చూడలేదు. నేను చెప్పినట్లే అవునుగాక అన్నాడు. నువ్వు వెళుతుండగానే నీ దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. అక్కడికి వెళ్ళగానే చూస్తే చావ సిద్ధముగా ఉన్నటువంటి, మరణానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మరణములో నుంచి విడుదల పొందాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ సమస్య దేవుడు కాదండి. ఎన్ని అద్భుతాలు మన జీవితంలో చేయగలిగిన వాడు ఆయన. నువ్వు విశ్వసించాలి. ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థనకి తగినట్లుగా నువ్వు వేటినైతే అడుగుతావో అవి జరిగేవని నమ్మాలి. జరిగేవని నమ్మాలి. అప్పుడు వాటిని మీరు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఒక చిన్న ప్రార్థన కుడిక, ఉపవాస ప్రార్థన కుడిక మేము ఒక చోట పెట్టాము. పెడితే అది పగలు. ఆ ఇంట్లో ఒక అమ్మాయి, ఇంట్లో సంతానం లేదు. ఒక సహోదరికి సంతానం లేదు. 5-7 సంవత్సరాల నుంచి సంతానం లేదు. ఉపవాస ప్రార్థన పెట్టమంటే పెట్టారు. వాళ్ళ భర్తకి మారు మనసు లేదు, రక్షణ లేదు. కానీ ఈ సహోదరి మాత్రం ఏమండి చర్చికి నమ్మకంగా వస్తుంది. వాళ్ళ భర్త అన్నాడంట, ఉపవాస ప్రార్థన పెడితే ప్రార్థనకి చింతకాయలు రాలుతాయా అని చెప్పి ఆహాహాహా అన్నబేడంట. ఎవరిని? భార్యని హేళన చేశాడు. ఆ సంగతి నాకు ఫోన్లో చెప్పి, అన్నయ్య ఈ మూర్ఖుడు మారాలి, ఈ మూర్ఖుడి నిమిత్తమై నా దేవుడు ఒక అద్భుతం చెయ్యాలి అని ఫోన్లో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయించుకుంది. అమ్మా, అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు. తప్పకుండా నువ్వు ప్రార్థన పెట్టే తీరాలి. ఎంతమంది వస్తున్నారని కాదు, యేసయ్య వచ్చాడా లేదా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కాదు, యేసు ప్రభు ఆ ఉపవాస ప్రార్థనలోకి వచ్చాడా లేదా అది కావాలమ్మా అని నేను ఫోన్ పెట్టేసి ఆ రోజు బయలుదేరి నేను నాతో ఉన్న సహోదరుడు వెళ్ళి కూర్చొని చేస్తున్న ప్రార్థన. ఎంతమంది ఉన్నారండి? 5 డ్రమ్ము కర్ర, 5 మొత్తం 5 అండి. కానీ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు ఆయన. మేము ఆ స్లిప్లో రాసిమంటే సమస్య రాసిచ్చింది. ఆ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభువా, దేవుడికి పిల్లలు దయచేయి, పిల్లలు దయచేయి, పిల్లలు దయచేయి, పిల్లలు దయచేయి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా ఆ సహోదరి కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రార్థన చేసేది. చేస్తూ ఉంది. అట్లా ఏడ్చి ప్రార్థన చేస్తుంది.
ఆమెను చూసి, ఆ బాధ చూసి నేను కూడా ఏడ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. ఆ తర్వాత ఆ ప్రార్థన జరిగింది, విజ్ఞాపన చేసి చివరిలో నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను తెలుసా? తప్పనిసరిగా నీకు బహుమానం దేవుడు ఇస్తాడు, సంతానం ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు అన్నా. ప్రైజ్ ది లార్డ్ అనేసి సడన్గా ఆ మాట అనేసి నేను బయటకు వచ్చేసాను. ఆమె ఆ మాట మీద కాస్త ధైర్యం తెచ్చుకుంది. నేను ఇంక రూమ్కి వెళ్ళి సేవ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత మీరు వినండి, తెలియకుండానే సాధారణమైనటువంటి ఒక కడుపు నొప్పి ఆవిడకి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు చెప్పారండి, ఈమె గర్భం దాల్చిందని. ప్రైజ్ లార్డ్. వారమే మేము ఆ పోస్ట్ ప్రార్థన పెట్టి వారం రోజులైంది. చిన్న ఒళ్ళు నొప్పులని, కడుపు నొప్పిని వెళ్ళింది. గర్భం దాల్చిందని చెప్పి డాక్టర్లు తేల్చి రిపోర్ట్ రాసి ఇచ్చేసారు. అప్పుడు సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఏమని తెలుసా? మా భర్త ప్రార్థనకి చింతకాయలు రాల్తాయని చెప్పి హేళన చేశాడు. ఇదిగో దైవజనులు ప్రార్థన ఆలకించి నాకు గర్భఫలము దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమి చెప్తుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా వేటిని అడుగుతారో అవి పొంది ఉన్నామని నమ్మాలి. అవి పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో చూడండి, అన్న సూటుపోటు మాటలు తట్టుకోలేక ఆమె ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. బాధ తట్టుకోలేక, పిల్లలు లేరనే బాధ తట్టుకోలేక వేగంగా స్పీడ్గా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంది? దేవుని మందిరంలో. చాలామంది అట్లా చేయట్లేదు క్రైస్తవులు. కొంతమంది అలా చేయకుండా ఏమండి ఆ మంత్రాలు కట్టించుకోవడం, తాయితులు కట్టించుకోవడం మా సైడు ఉన్నాయి. మా సైడు బోల్డు ఈ మంత్రాలు నమ్మితే దేవుడు కార్యం చేస్తే దేవుడు, కార్యం చేయకపోతే దెయ్యం. అంటే అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం మా వాళ్ళు, అక్కడ వాళ్ళు. చూడండి, అన్న అట్లా చేయలేదు. దేవుని మందిరంలోనికి వచ్చి అక్కడ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఆమె కన్నీళ్లు విడుస్తూ దుఃఖముతో ప్రార్థన చేసింది. అయ్యా, నాకు ఒక బాబుని ఇస్తే తిరిగి ఆ బాబుని నీకు ఇస్తానని చెప్పి దేవునికి ఒప్పుకుంది. దాన్ని ఏమంటారంటే విశ్వాసపు ఒప్పుకోలు. కార్యం ఇంకా జరగలేదు, కానీ ఆమె ముందే ఏం చెప్తుంది? ఒక బాబుని ఇస్తే ఆ బాబుని నీకు ఇచ్చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కార్యం జరగకమునిపై మనము విశ్వాసపు ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ వంటది ఓ బాబుని ఇస్తే ఆ బాబుని నీకు ఇస్తాను అని ప్రార్థన చేసుకుంటుంటే అక్కడున్న దైవజనుడు చూసి, ఏంటి పొద్దున్నే తాగొచ్చిందని అట్లాగా చూస్తున్నాడు. లేదయ్యా, నేను తాగి రాలేదు, ప్రార్థన చేస్తున్నాను అని ఆ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత చూడండి, ఆమె ప్రార్థనని దేవుడు ఆలకించాడు. నేను అంటాను, ఎందుకు ఆలకించాడు? అందరూ ప్రార్థన చేస్తున్నారుగా, పాస్టర్ గారు మీరు బాగా ప్రశ్నలు బాగా వేస్తారని అనుకుంటున్నారా? లేదు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఎందుకు ఆలకించాడంటే, ఒక బాబునిస్తే ఆ బాబు నీకే ఇస్తానని చెప్పిన ఒప్పుకోలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒప్పుకోలు ఉండాలి.
ఒప్పుకోలు లేకుండా, విశ్వాస పరిమాణము లేకుండా దేవుని కార్యం జరగటానికి వీలు లేనే లేదు. చూడండి, అలాగే గర్భం దాల్చింది. ఆమెకి సంతోషం కలిగింది, నవ్వు కలిగింది. ఆమె గర్భముల నుంచి ఎలాంటి వ్యక్తి వచ్చాడు తెలుసా? ప్రవక్త వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు వేటిని అడుగుతారో అవి దేవుడు ఇచ్చాడని చెప్పి మీరు నమ్మాలి. ఒక మాట చెప్తాను వినండి. ఒక అబ్బాయికి గుండెలో రంధ్రం డాక్టర్లు చెప్పారంట, ఇక ఈ అబ్బాయి చచ్చిపోతాడు చెప్పేశారు. చిన్న బాబు, గుండెలో రంధ్రం. వీళ్ళు తల్లిదండ్రులకి ఒకే ఆలోచన, ఇక పిల్లోడు చచ్చిపోతాడు, ఇక మనకు దక్కడు, మన పిల్లోడు కాదని వీళ్ళు ఇలాగ ఆలోచిస్తూ నాకు ఫోన్ చేశారు. ఏమండి పాస్టర్ గారు, మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి, చివరిగా వచ్చి ప్రార్థన చేయండి. ఏమంటున్నారు? చివరిగా వచ్చి ప్రార్థన చేయండి, మా అబ్బాయి బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పట్లేదు. గుండెలో రంధ్రం, ఇక పోతే పోతాడు, ఉంటే ఉంటాడు, చివరికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నాకు చాలా బాధ అనిపించింది. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, తప్పనిసరిగా ఇలాంటి వారి మనోనేత్రాలు తెరవబడాలి, వీళ్ళ మనోనేత్రాలు తెరవబడాలి. చచ్చిపోతాడు అంటున్నారే, అలాంటివన్నీ మీరు బ్రతికించండి ప్రభువా, ఒక అద్భుతం చేయండి ప్రభువా అని నా గదిలో చిన్న ప్రార్థన చేసుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళి, అమ్మ ఏడమ్మ మీ బాబు అంటే చూపించారు. చిన్న ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ రంధ్రము మరుగైపోవాలి. ఏమైపోవాలి? మరుగైపోవాలి, పూడ్చివేయబడాలి. నీకు అసాధ్యమైనది ఏది లేదు అని విశ్వాసముతో గంటల తరబడి ప్రార్థన చేయకుండా, విరగబడి ప్రార్థన చేయకుండా చిన్న ప్రార్థన చేసి నేను ఒకటే చెప్పాను, అమ్మా తప్పనిసరిగా ఈ అబ్బాయి బ్రతుకుతాడు. ఎట్లా బ్రతుకుతాడో తెలియదు, ఖచ్చితంగా బ్రతుకుతాడు, సజీవ లెక్కలో ఉంటారు, మీరు దేవుని నమ్ముతారా అన్నా. వాళ్ళు దానికి నవ్వారు. ఏం చేశారు? నవ్వారు. ఏమోలే పాస్టర్ గారు, ఏమోలే అన్నారు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఖమ్మం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇక చివరిగా హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్ అంట, అక్కడికి చూపించేసి చివరిగా మా ఆశీర్వాదాలు వేసుకుంటాం అని అవిశ్వాసంగా వెళ్ళారు. నేను మాత్రం ఏం చెప్పాను తెలుసా? బ్రతుకుతాడు అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్లు చెకప్ చేసి, ఏవండి రంధ్రము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరండి మీకు చెప్పింది? స్కానింగ్లో రంధ్రం లేదండి. లేదండి, ఇంత ముందు డాక్టర్లు చెప్పారండి, ఈ రిపోర్ట్లు ఇగోండి వాళ్ళు చూపించారు. చూపిస్తే లేదండి, అది అప్పుడు ఉండవచ్చు కానీ ఇప్పుడు రంధ్రము లేదు, బాబుకి ఎటువంటి ప్రాబ్లం లేదు, తీసుకెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వాళ్ళ సంతోషానికి అవధులు లేరు. బస్ ఎక్కారు కానీ నేనే గుర్తొస్తున్నాను, నా మాటలే వాళ్ళకి గుర్తొస్తున్నాయి. బ్రతుకుతాడు అన్నాడు ఆ పాస్టర్ గారు అని అదే గుర్తు చేసుకొని అసలు ఇంట్లోకి అడుగుపెట్టక మునిపి నన్ను పిలిపించి, అయ్యా దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు, తప్పనిసరిగా మేము మీ చర్చికి వస్తాం, మేము నమ్ముకుంటామని చెప్పి అప్పుడే వాళ్ళు దేవునికి తామును అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నమ్మశక్యము కాదు,
మీరు నమ్మశక్యం కాదు, ఈ కార్యం అవుతుందా అవదా అనేటువంటి డౌట్ ఉండొచ్చు. కానీ విశ్వాసమును బట్టి, నీ విశ్వాసపు ఒప్పుకోను బట్టి ఎంతటి కార్యమైన ప్రభు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అబ్రాహాముకి పిల్లలు పుట్టడానికి శారాకి ఎంత వయసు? 90 సంవత్సరాలు. శరీర ధర్మము లేనే లేదు. కానీ అబ్రహాం నమ్మాడు. దాన్ని ఏమంటారు? నమ్మశక్యమే కాదు, అది నమ్మేదానికే వీలు లేదు, నో ప్రూఫ్. కానీ నమ్మాడు. దేవునికి ఏదైనా సాధ్యమని నమ్మినప్పుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మీరు వేటిని అడుగుతారో దానిని దేవుడు దయచేశాడని చెప్పి మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను కల్లారా చూస్తారు. ఒకవేళ నీ కడుపులో గడ్డలున్నాయి అనుకోండి, చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. షుగర్ ఎక్కువ ఉందనుకోండి, బీపీ ఎక్కువ అయిపోతుంది అనుకోండి, ఏదైనా సరే అండి, ఏదైనా సరే నీ భర్త మారలేదనుకోండి, నీ భార్య మారలేదనుకోండి, ప్రార్థన చేయండి, విశ్వసించండి, నా దేవుడు తప్పనిసరిగా చేస్తాడని విశ్వాసపు ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసపు ఒప్పుకోలు. అదే ఆయుధం. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఐగుప్తు ప్రజలను నీ ద్వారా విడిపిస్తానని చెప్పి మోషేకి దేవుడు చెప్పాడు. మోషే కూడా ప్రజలకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు విడిపిస్తాడంట అని అన్నప్పుడు అవునా బాబు అని తల ఊపారు. కానీ ఎర్ర సముద్రం దగ్గర చూడండి, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, వెనక శత్రువులు పరిగెత్తుతున్నప్పుడు అక్కడ దైవ సేవకుని నమ్మాలి కదండి. నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలి. నమ్మకుండా నీవు మమ్మల్ని చావటానికి ఇక్కడికి తీసుకొచ్చావా? చూడండి, నీవు మమ్మల్ని చావటానికి ఇక్కడికి తీసుకొచ్చావా? చంపేదేదో వాళ్ళ చేతిలోనే మమ్మల్ని చంపొచ్చుగా అని అవిశ్వాసపు మాటలతో దైవజనుడిని ఏం చేశారు? కృంగదీశారు. అయినప్పటికీ నీ దైవజనుడు కుంగిపోయాడా? దేవుని మాటను పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో కర్రెట్ట పట్టుకొని మోషే సముద్రం వైపు చాచాడు. కర్ర పట్టుకుంటే సముద్రం పాయలవుద్దా? ఏమిటి అవుద్దా? మనం వెళ్ళి ఆ చెరువు దగ్గరికి కర్ర పట్టుకున్నామంటే సముద్రం చెరువుకు పాయలు అయిపోద్దండి? అవ్వదు. కానీ మోషే సముద్రం వైపు కర్ర పట్టుకొని అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడో, ప్రార్థన అని ప్రార్థన చేస్తున్నాడు. వెనకేమో శత్రువులు వస్తున్నారు, మమ్మల్ని చంపేస్తారేమో అని వీళ్ళు అవిశ్వాసంతో ఉన్నారు. కానీ మోషే మాత్రం ఒకటే విశ్వాసం ఒప్పుకోలుతో అలా నిలబడి ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు మాట ఇచ్చావు, అది నెరవేర్చు. నీవు నాకు మాట ఇచ్చావు, అది నెరవేర్చు. నీవు నాకు మాట ఇచ్చావు, అది నెరవేర్చు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైంది? ఏమండి, ముందు ఎర్ర సముద్రం రెండుగా చీలింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రార్థనకి ఉన్న శక్తి, ఆ ప్రార్థనకున్న బలం ఏంటి? ప్రార్థన ఉంది, ప్రార్థనకు తగినటువంటి విశ్వాసపు ఒప్పుకోలు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించిన విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఆ కొలతను బట్టి మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో వచ్చామా వెళ్ళామా అని కాదు, మీరు ఎన్ని కార్యాలు అనుభవించారు, మీ సమస్యలలో ఎన్ని అద్భుతాలు ప్రత్యక్షమయ్యాయి.
అనేది ముఖ్యం. ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నారంటే ఏదో టైం పాస్ కాదండి. మీ సమస్యలలో నుండి కొన్ని అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి, మీరు విడుదల పొందాలి, ఆశీర్వదించబడాలని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా ఇది నా దేవుడు చేస్తాడా చేయడని అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దండి. తోమ కూడా ఏం చేశాడు? వెరైటీ తోమ అంటే చూస్తే కానీ నమ్మడం. యేసు ప్రభు శిష్యులకు గదిలోకి వచ్చి కనబడి, శిష్యులారా అని ఉవ్వని ఊదాడు. నేనే అన్నాడు. అందరూ నమ్మారు. ఒక్క ఆయన మాత్రం లేడు. ఆయన పేరు తోమ. మరి ఎక్కడికి పోయిండో మరి లేడు. ఈ శిష్యులు వచ్చి తోమ వచ్చిన తర్వాత చెప్పారు, తోమ మరి పాస్టర్ గారు మా గదిలోకి యేసుప్రభు వచ్చాడు అంటే, యేసుప్రభు ఎట్టేస్తాడు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు అని. యేసుప్రభు వచ్చిండు బాబు, మేము చూసామంటే, సరే ఏం ప్రూఫ్ ఉందో చూపించండి. ఏమడుగుతుండు? ఆయన వచ్చినట్లు ఏం ప్రూఫ్ ఉందో చూపించు అంటే, మేము ఆయన గాయాలను చూసాం, ఆయన చేతిలో కొట్టినటువంటి మేకులను మాకు చూపించాడంటే, ఈయన ఏమన్నా తెలుసా? మీకు చూపించిన ఆ యేసు ప్రభు నాకు చూపిస్తే కానీ నమ్మను, చూస్తే నమ్మను. అలాంటి ఆత్మను మనము పొందకూడదు. చూస్తే కానీ నమ్మను, చేస్తే కానీ నమ్మనని. ప్రియమైన దేవుని అట్లా అన్నాడా? తర్వాత నేరుగా యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు తెలుసా? తోమ దగ్గరికి వచ్చి, తోమ ఇదిగో నా గాయాలలో వేలుపెట్టి చూడు అని గాయాలను చూపిస్తే, ఆ సిలువ మేకులు కొట్టినటువంటి గాయాలు చూసి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, చూడకుండానే నమ్మాలి. చూడకుండానే నీకు ఈ కార్యం తప్పకుండా నా దేవుడు చేస్తాడని చెప్పి నమ్మినట్లయితే దేవుని మహిమను మనము కల్లారా చూస్తాం. ఇంకా 7 రోజులు ఉంది. మీరందరూ కూడా ఎవరు మౌనంగా ఉండకండి. ఏదో ఆ సమస్యగా ఉండకండి. ఈ సమస్యల్లో వలయముల నుంచి నీ విడుదల పొందాలి. నీ కన్నీళ్లకు కారణమైనటువంటి సమస్య ఒప్పుకో. ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ కార్యం జరుగుతుందని చెప్పి మీరు పదే పదే ప్రభా నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది నాయనా, నేను నమ్ముతున్నాను ప్రభా అని చెప్పి మీరు హృదయపూర్వకంగా ఒప్పుకోండి. బైబిల్ చెప్తుంది, విశ్వసించు వాని కడుపుల నుండి జీవ నదులు పారుతాయి, జీవజల నదులు పారుతాయి. అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరగబోతున్నాయి. అది ఉపవాస ప్రార్థన అంతములో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అద్భుతములు జరగబోతున్నాయి. ఆ సమస్య కాదు. అందుకే పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుతారో వాటిని పొందండి అని నమ్మి విశ్వసించండి. ఒక మెట్టు ముందుకొచ్చి ప్రభు మాట్లాడుతుంటే నీ గుండెలు బద్దలు కావట్లేదు.
నీకు ఇంకా అనాలోచనగా ఉన్నావు. నువ్వు విశ్వసించమని చెబుతున్నాడు దేవుడు. విశ్వాసముతో ఉండు. ఈ కార్యములో అయితే నీవు కన్నీళ్లు విడుస్తూ, వేధింపబడుతూ, బాధకు గురై ఈ సంవత్సరం అంతా ఏడ్చావు. ఏడుపే మిగిలింది నీకు. కానీ ఈ సంవత్సరం అంతములో ఆ ఏడుపుని కొట్టివేయబోతున్నాడు. ఆ ఏడుపుని కొట్టివేయబోతున్నాడు. ఆ దుఃఖాన్ని తీసివేయబోతున్నాడు. అద్భుతములు జరగబోతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు ఇక్కడ జరగబోతున్నాయి. ప్రభు ప్రవచించి చెబుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ మనవలు నేను విన్నాను. మీరు వేటిని అడుగుతారో పొంది ఉన్నాను అని నమ్మండి. నేను మీ పక్షానికి దిగి వచ్చి ఆ కార్యములన్నింటినీ చేయబోతున్నానని వాక్కునిస్తున్నప్పుడు ఇంకా నీకు నమ్మకమా లేదా? తోమా వలె ఉన్నావా? కాదు, అన్నమని మారు. శతాధిపతి వలె మారు. అన్న వలె మారు. విశ్వసించు. దేవుడు అద్భుతములు జరిగించబోతున్నాడు. మరణకరమైన వ్యాధి అయినా సరే, ఎట్లాంటి రోగపు కట్లైనా సరే, ఎలాంటి దయ్యపు శక్తులైనా సరే, ఎలాంటి బాధ వ్యధ ఏ పరిస్థితి అయినా సరే, వాటన్నిటిలో నుంచి నా ప్రభు నేను విడిపించబోతున్నాడు. కానీ నువ్వు విశ్వాసపు ఒప్పుకోలు విశ్వాస పరిమాణము నీ గుండెలోనికి రావాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. నా మీద నమ్మకించి ఉన్నావా? నా యందు నమ్మకించి ఉన్నావా? నేను చేస్తానని నమ్ముతున్నావా? అదే ప్రభు అడుగుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థించి, ఎలాంటి బాధలలోనే సమస్యల నుంచి ప్రభు నేను విడిపించబోతున్నాడు. వేటిని అడుగుతున్నావో అవి నీకు ఇవ్వబోతున్నది. గడియ ఇది దగ్గర పడింది సమయం. నువ్వేటినైతే కోరుకున్నావో అవి నీకు ఇవ్వబోతున్నాడు. డోంట్ స్ట్రగల్, డోంట్ డిస్టర్బ్. దుఃఖపడవద్దు. ధైర్యముతో ఉండు. విశ్వాసాన్ని కోల్పోకు. అవిశ్వాసానికి చోటు వద్దు. అధైర్యపడవద్దు. ప్రార్థన చేసుకోండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన పూర్వకముగా, ఇంతవరకు దేవుడు నేను తన దాసులు నిలబెట్టుకొని అప్పుడల్లా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నీ ప్రార్థనకి ప్రతిఫలము దయచేస్తాడని దేవుని యందు విశ్వసించి నీవు అడిగినట్లయితే నీ ప్రార్థన అన్ని కూడా దేవుడు సరళములు నడిపిస్తాడని, నువ్వేది అడుగుతున్నావో ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు ఆలకించి, కష్టకాలమందు మీరు మొరపెట్టము, మీకు ఉత్తరము పంపుతాను వాగ్దానం ఇచ్చిన దేవుడు శతాధిపతి కొర్నేలు దేవా ఆనాడు విశ్వసించాడు. వారింటి వారందరికీ రక్షణ కలిగింది. ఇజ్రాయేలులో చూడలేదు అలాంటి విశ్వాసం అని అక్కడ వాక్యము చదివిస్తుంది. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆలకించువాడు, నీ కన్నీరు తుడుచువాడు ఆయనే. ప్రార్థన ఆలకించువాడు ఆయనే. నీ ప్రార్థనకి ప్రతిఫలము చేయగలిగిన వాడు దేవుడే. దైవ దాసును నిలబెట్టుకొని అందరు తీర్మానం చేసుకోండి. కడవరి దినాలలో కడవరి వర్తమానము, కడవరి అభిషేకము నీకు అనుగ్రహింపబడుతుంది. ఇంతవరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి మాటని నీ హృదయములో ముద్రించబడాలి. నీ ప్రార్థన ఎలా చేస్తున్నావు?
నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మా ప్రార్థన ఆలకించడు. దైవజనుడు ప్రార్థనే మీరే చేయండి ప్రార్థనని ఎందరో చెబుతారు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన కనుదృష్టి పెడుతున్నాడు. నీ ప్రార్థనకి ప్రతిఫలము దయచేయగలిగిన వాడు. తీర్మానం చేసుకోండి అందరు తీర్మానం. నా ప్రార్థనలు ఆలకించువాడా, కన్నీరు తుడుసువాడా. నా ప్రార్థనలు ఆలకించువాడా, నా కన్నీరు తుడుసువాడా. నా శోధనలన్నిటిలో ఇమ్మానువేలువై నాకు తోడై నిలసిదివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానువేలువై నాకు తోడై నిలసితివా. సర్వాంగ సుందర సకున శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా. పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా. పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. నా ప్రార్థనలు ఆలకించువాడా, నా కన్నీరు తుడుసువాడా. నా ప్రార్థనలు ఆలకించువాడా, నా కన్నీరు తుడుసువాడా. నా శోధనలన్నిటిలో ఇమ్మానువేలువై నాకు తోడై నిలసితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానువేలువై నాకు తోడై నిలసితివా. సర్వంగ సుందర సకున శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా. పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా. యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా. పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా. అందరు తప్పట్లు కొడుతూ నా శపములు పాపినావా, నా ఆశయపురమైతివా. నా శపములు పాపినావా, నా ఆశయపురమైతివా. నా నిందలన్నిటిలో సోపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో సోపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సకున శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా. పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా. యేసయ్యా నిన్ను సీయోనులో
చూసేదా పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా నా అకర్లు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అకర్లు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయాలన్నిటిలో యెహోవా నిశ్చివై నాకు జయ భజమైతివా నా అపజయాలన్నిటిలో యెహోవా నిశ్చివై నాకు జయ భజమైతివా సర్వాంగ సుందర సకున శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా నా అకళ్ళు తీర్చినావా నీ రెక్కల నీడకు తీర్చినా నా అకళ్ళు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయాలన్నిటిలో యెహోవా నిశ్చివై నాకు జయ భజమైతివా నా అపజయాలన్నిటిలో యెహోవా నిశ్చివై నాకు జయ భజమైతివా సర్వాంగ సుందర సకున శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కెదా 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 అవునయ్యా మా ప్రార్థన ఆలకించువాడా కన్నీరు మా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయగలిగిన వాడిని జవాబు దయచేయగలిగిన దేవుడు నీవే. నీవు తప్ప మరొక నామములో ఎక్కడ జవాబు దొరకదుగా తండ్రి. ఇంతవరకు నైనా నీ దాసులని దూర ప్రాంతము నుండి మా యొద్దకు తీసుకొని వచ్చావు. ఈ ఆరుమూరు పట్టణాన్ని ప్రేమించి ఇదిగో ఈ ఆరుమూరు పట్టణములో ఉన్న ఈ జీసస్ ఈ పెంతెకోస్తు ఈ పేరు మినిస్ట్రీని నువ్వు ప్రేమించి నీ చిత్తములో ఉన్న నీ దాసుని మా యొద్దకు తీసుకొని వచ్చావయ్యా.
ఊహించిన రీతిగా మొదటి రోజే నీ దాసుని మా యొద్దకు తీసుకుని వచ్చి 7 దినాలు ఉపవాసాల పండుగల నిమిత్తమునైనా ఊహించిన రీతిగా మొదటి రోజే నీ దాసుని మా యొద్దకు తీసుకుని వచ్చి 7 దినాలు ఉపవాసాల పండుగల నిమిత్తమునైనా 2 అంతల ఆత్మతో నీ దాసుని మా ముందు నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఈ కడవరి దినాలలో నైనా ఈ కడవరి వర్తమానము కడవరి అభిషేకాన్ని మాకు అందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నైనా. ఈ 4 ప్రసంగములను మాట్లాడావు తండ్రి. నీ దాసుడు ఒక ప్రత్యేకమైన కోణములో నీ దాసుడు తండ్రి నీ శిలువ సాట మరుగుపరుచుకొని పూర్తిగా నీ స్వరాన్ని మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు నాయనా. ఇచ్చిన వాక్యము నాయనా ఈ 2 దినాలు గడిచిపోయిన 7 దినాలు ఉపవాసాల పండుగల్లో ఈ 2 దినాలు మాట్లాడిన ప్రతి మాట వారి గుండెల్లో ముద్రించబడి ఆ హృదయం అనే పలకల ముందు సున్నముగా రాయబడినట్లుగా తండ్రి వారు నీరు కట్టి ఫలించాలయ్యా. ఈ వాక్యం ఎవరు అపవాది దొంగిలించకుండా ఆ హృదయంలో బలముగా ముద్రించమని ఇంతవరకు నీ పశ్చిమలు నిలబడి నీ వాక్యం ఇచ్చిన నీ దాసులకు ఇంకను విశేషమైన కృపను దయచేయి. ఇంకా బలమైన కృప మెండుగా కుమ్మరించుము తండ్రి. అనేక ప్రాంతముడి దాసుని బలమైన సాధనగా ఘనమైన పాత్రలను వాడుకోమని తండ్రి అరుకులైన మమ్మల్ని చేరదీశావు. కన్నీటిలో మమ్మల్ని ఆదరించి ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఉన్నతమైన పరిచర్య అప్పగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయిరా. నీకు మేము ఏమిచ్చి రుణము తీర్చలేని దీనులము రాజా. తండ్రి నీ దాసులు నాయన మరి బయలుదేరి ప్రయాణములు రేపు కాలం బయలుదేరిపోతుండగా నాయన నీ దాసుల ప్రయాణములను తోడుండు క్షేమముగా మళ్ళీ అసలానికి చేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ దాసుడికి అప్పగించిన పరిచర్య కూడా నీ రాకడ వరకు నమ్మకముగా సుఖముట్టించకుండా ఇంకా మెండుగా కుమ్మరించమని. నీ రాకట ఆలస్యమైతే మరొకసారి నీ దాసులు మేమందరము కలుసుకొని ఇంకా నీ నామము తండ్రి బిగ్గరగా ప్రకటించే కృపని మాకు దయచేయమని తండ్రి నీ దాసుని బాబా నీ సన్నిధిలో నీ సముఖములో ఒక ఉన్నతమైన కృపలో నిలవమని సమస్త మహిమ ఘనత ప్రభావములను నీవు మాత్రమే ఆరోపించుకోమని త్వరలో రానయి ఉన్న నజరైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. అన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసు కృప ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని అడుగుదురు అవి పొంది ఉన్నావు అని నమ్మిన వారందరికీ దేవుని